Hi, welcome to Mind, All Minds. The topic is competition. సో కాంపిటీషన్ అనేది నిజానికి అసలు ఎంతవరకు అవసరం? సో ఇప్పుడు ఒక మనిషి లేకుంటే ఒక జీవి ఎప్పుడైతే మన ఒక ఎర్త్ మీద ఇట్లా ఫామ్ అయిందో అప్పుడు ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. అంటే ఇప్పుడు అక్కడ మనకు అక్కడ ఉన్న కండిషన్స్కి ఎవరైతే మంచిగా అంటే వాళ్ళు అక్కడ సర్వైవ్ కాగలరో లేకుంటే ఆ కాంపిటీషన్లో కాగలరో, సో వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంటుంది, మిగతా అంటే అంతరించిపోతుంటుంది అది. సో అది ఏంటంటే అదొక లైఫ్ ఫార్ములా అనమాట. మరి అంత బాగున్న తర్వాత అంటే ఇది ఇప్పుడు సరే అడవుల్లో అప్పుడు పోటీ, ఒక జంతువుకి ఒక దానికి బతకాలంటే ఒకటి ఉండాలి, ఒకటి ఉండొద్దు. సో రకరకాలుగా వాటికి తెలియదు కాబట్టి అట్లా కొట్టుకుంటా కొన్ని ఉన్నాయి, కొన్ని పోయినాయి. సో అంతా మంచిగా అయిపోయిన తర్వాత కూడా మనిషికి ఒక బుద్ధి వచ్చిన తర్వాత ఎట్లా బతకాలి అనేది తెలిసిన తర్వాత కూడా బికాజ్ మ్యాన్ ఎందుకంటే రియలైజ్ కాగలడు అని అనుకుంటారు అనమాట. నాకు తెలిసి వేరే యానిమల్స్ కూడా బుద్ధి ఉంటుంది అనుకుంటా, బికాజ్ సమ్ టైమ్స్ అవే ఇంకా మంచిగా బిహేవ్ చేస్తుంటాయి. సరే ఇప్పుడు మనిషి సంగతి మాట్లాడితే సో అసలు కాంపిటీషన్ అనేది ప్రతి రంగంలో ఎందుకు? సరే ఇప్పుడు ఒక జాబ్ ఉంది, లేకుంటే ఇంకేదైనా ఒక పొజిషన్ కానీ ఒకటి ఉంది. సో దానికోసము ఎవరు దానికి ఫిట్టెస్ట్ అని అన్నప్పుడు అక్కడ కాంపిటీషన్ లాంటిది తప్పకపోవచ్చు. అంతేగాని ప్రతి చోట అంటే ఒక బెస్ట్ అదనో లేకుంటే బెస్ట్ ఇది రావాలంటే ఒక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక బెస్ట్ ఏదైనా కావచ్చు, ఒక బెస్ట్ సింగర్ లాగానో లేకపోతే ఒక బెస్ట్ ఒక ఆర్టిస్ట్ సమ్ వాట్ ఎవర్. సో ప్రతి దాంట్లో ఒక కాంపిటీషన్, ఒక రన్నింగ్ కాంపిటీషన్ కావచ్చు, లేకుంటే ఇవన్నీ కూడా అంటే ఒక దేశాల మధ్యలో ఇవన్నీ. సరే దేశాల మధ్యలో పెడితే అవి స్నేహం అంటారు, కానీ నాకు తెలిసి స్నేహానికంటే ఎక్కువ ఒక స్పిరిట్ ఆఫ్ ఏదో కొట్టుకోవాలి వాళ్ళను, అది చూసే వాళ్ళు కూడా ఏదో సై అంటే సై అన్నట్టు. దాదాపు కాంపిటీషన్ అంటే అంతే ఉంటుంది. సరే అది పక్కన పెట్టేద్దాం, అది దాన్ని ఎవ్వరు కాదని లేరు, నివారించలేరు. అది కొంతమంది ఎంటర్టైన్మెంట్ లాగా చూడొచ్చు, కొంతమంది పోటీలాగా, కొంతమందికి బెట్టింగ్ కావచ్చు, రకరకాల కావచ్చు. అసలు కాంపిటీషన్ అనేది అవసరమా అని అనిపించినప్పుడు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మనకున్న పరిధిలో ఒక రైట్ పర్సన్ లాగా సార్, అంటే మనకు ఒక స్ట్రెంత్ కావాలి. ఎంత కావాలి అంటే మనకు ఏ జబ్బు రాకుండా, లేకుంటే మన పనులు మనం చేసుకునేంత, లేకుంటే ఇంకేదైనా చేసుకునేంత ఒక స్ట్రెంత్, ఒక హెల్త్ కావాలి. అదేవిధంగా మనకు కొన్ని స్కిల్స్ కావాలి బతకడానికి. సో అది ఏదైనా కావచ్చు, అంటే ఒక మాట కార్యదానం కానీ, సో వాట్ ఎవర్. అంటే మాటలే కాదు, హానెస్టీతోటి ఉన్న మాటలు ఇవన్నీ. అండ్ అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్కి కొన్ని కళలు, సో అది పాటలు కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఇంకేదైనా. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఒక పెయింటింగ్ ఏవైనా. సో అల్టిమేట్గా ఏంటంటే మనిషి బతకడానికి కొన్ని ఇవి ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం సొంతంగా అవి మనం నేర్చుకోవడము, లేకుంటే మనను అవి అరేంజ్ చేసుకొని మనము లైఫ్లో అవి అంటే మనలో ఉండేటట్టు ఇన్కల్కేట్ చేసుకోవడం అట్లాంటివి చేయొచ్చు. బట్ ఆ ఫీల్డ్స్లో కూడా నేనే ద బెస్ట్ వన్, లేకపోతే నేనే ద బెస్ట్ ఇది అని అనిపించుకోవాలని తపన, లేకుంటే వీళ్ళందరినీ పక్కన పెట్టి వీళ్ళలో బెస్ట్ వాళ్ళని చూస్ చేద్దాం అని, ఇవన్నీ కూడా స్కూల్ డేస్ నుంచి కూడా మనకు కాంపిటీషన్ అనేది. సో ఇక్కడ నాకు కాంపిటీషన్ అనేది అంటే నేను చాలా వాటిలో నేను అంటే విన్ అయ్యేవాడిని, బట్ కొన్నిట్లో విన్ కానప్పుడు ఒక డిసప్పాయింట్మెంట్ అనమాట. అసలు ఏంది నేను కాలేనా మళ్ళీ అది ఇదని. సో తర్వాత నాకు ఏజ్ పెరిగే కొద్దీ, ఒక మెచ్యూరిటీ వచ్చే కొద్దీ నాకు ఒకటే అనిపించింది, కాంపిటీషన్ అనేది అసలు ప్రతి చోట అసలు అవసరం లేదు. దీస్ ఆర్ ద బెటర్ థింగ్స్, లేకపోతే దీస్ ఆర్ ద బెస్ట్ వన్స్. అంటే అది వ్యక్తుల విషయంలో కావచ్చు, లేకపోతే వస్తువుల విషయంలో కావచ్చు, కొన్ని బెస్ట్ అని అనుకోవచ్చు. అందులో మనకి ఇష్టమంది చూస్ చేసుకోవచ్చు. అట్లనే వ్యక్తులు కావచ్చు, దే ఆర్ ద బెస్ట్ పర్సన్స్, దే కెన్ గివ్ దర్ బెస్ట్ అవుట్పుట్ ఇన్ ద పర్టికులర్ ఫీల్డ్ దే చోజ్ అని అనుకోవచ్చు. అంతేకాని హీజ్ నెంబర్ 1, హీజ్ నెంబర్ 2, ఈ కాంపిటీషన్ అంతా కూడా అది ఒక మెంటల్గా ఏంటంటే అసలు ఇప్పుడు ఒకసారి ఫస్ట్ వచ్చినోడు మళ్ళీ సెకండ్, థర్డ్ అట్లా లేకపోతే ఓడిపోవడం వల్ల అతనికి
ఒక రకమైన, లేకపోతే నేను ఎప్పుడు ఫస్ట్ ఉండాలని, అది ఆస్తి పరుల విషయంలో కావచ్చు, పెద్ద పెద్ద పేపర్స్ అవన్నీ ఇస్తుంటుంది కదా మ్యాగజైన్స్లో, ఇట్లా వీళ్ళు ఫస్ట్ అని. ఇది ఏంటంటే అసలు కాంపిటీషన్ అనే దానికి అంతు ఉండదు, దేనికైనా పెట్టవచ్చు కాంపిటీషన్ అనేది అసలు వాస్తవానికి. ఎందుకంటే ఆ కాంపిటీషన్ పెట్టాలనే మనసు ఉంటే అది ఎట్లా అంటే నువ్వు అసలు ఇక చెత్త చెదారంలో కూడా ఫస్ట్ నువ్వే, సెకండ్ నువ్వే అని కూడా పెట్టవచ్చు. సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే కాంపిటీషన్ అనేది నాకైతే అంత పెద్దగా ఏమనిపించదు. నిజానికి నేను కాంపిటీషన్స్ని కూడా అంత పెద్దగా, అంటే అవి ఏంటంటే ఉన్నాయి, సో వాటిలో వాళ్ళ స్కిల్స్ వాళ్ళు చేసుకోవడానికి అదొక బెస్ట్ ఆప్షన్ కొంచెం అనుకోవచ్చు. ఊడిపోయిన వాళ్ళు పెద్ద ఏదో వేస్ట్ అని కాదు, ఆ కండిషన్స్, దాని లక్, అంటే ఆ టైంకి తగిన లక్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో కాంపిటీషన్ అనేది ఇప్పుడు జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ కూడా కొంతమందికి వస్తుంటాయి. సో వాళ్ళు ఏదో ఖచ్చితంగా కొట్టాలని కాదు, చాలామంది కష్టపడ్డ వాళ్ళకు కూడా రాకపోవచ్చు, సివిల్స్లో ఫైనల్స్లో కూడా పోవడం. సో గెలిచిన వాళ్ళంతా కూడా ఏదో టాలెంట్ ఉన్న వాళ్ళన్న అని కాదు, లేని వాళ్ళు అంటే ఓడిపోయిన వాళ్ళంతా కూడా ఏదో అదని కాదు. సో అదేంటంటే అన్ని ఫేవర్ కావాలి. అట్లాంటప్పుడు మనం ప్రతిసారి అన్ని ఫేవర్ కావాలని ఒక కాంపిటీషన్లోనే చూసుకుంటూ ఇదే కాంపిటీషన్లో నేను గెలవాలి, గెలిస్తేనే నాకు విలువ ఉన్నట్టు, లేకుంటే లేదు అని అనుకునే దానికంటే వాట్ ఐ యామ్ ఈజ్ గుడ్, నా వరకు నేను మంచిగా ఉన్నా, నాకు కొన్ని స్కిల్స్ ఉన్నాయి, సరే నా తగ్గట్టు నేను జాబ్ చేసుకోవడమో లేకపోతే ఇంకో ఏదైనా చేసుకుని బతకడమా, ఇంకేదైనా. సో ఎవరికి ఇబ్బంది పెట్టకపోవడం అనేది ద బెస్ట్ పార్ట్ ఆఫ్ పర్సన్స్ లైఫ్. అంటే ఒక హ్యూమన్స్ ఒక జీవితానికి కావాల్సింది ఏంటంటే పక్కవాడిని అతిగా ఇబ్బంది పెట్టకపోవడం. సరే వన్స్ ఆర్ ట్వైస్ అంటే అది కండిషన్స్ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ ఎక్కువ పదే పదే ఇబ్బంది పెట్టి అవతల వాళ్ళను మనము ఏదో చేయడమే ద వేస్ట్ థింగ్. ఇంకా మిగతావి కాంపిటీషన్స్లో విన్నర్ ఇవన్నీ అంటే అది. సో ఐ జనరలీ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ దోస్ థింగ్స్. సో అది నా వర్క్ అనమాట. సో దట్స్ అబౌట్ కాంపిటీషన్ ఇన్ మై వ్యూ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.